ఎన్ని ఇబ్బందులు వచ్చినా నదులు అనుసంధానం చేసి ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ కడప జిల్లా పెండ్లిమరిలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ రెండో విడత నిధులను విడుదల చేశారు. కడపలో నిర్వహించిన మహానాడును విజయవంతం చేశారని, మహానాడు ద్వారా కడప గడ్డ మీద టీడీపీ సత్తా ఏంటో నిరూపించారన్నారు. ఎన్నికల ముందు సూపర్ 6 హామీలు ఇచ్చామని, హామీల అమలు సాధ్యమేనా అని ప్రశ్నించారని తెలిపారు. సూపర్ 6 హామీలను సూపర్ హిట్ చేశామని పేర్కొన్నారు చంద్రబాబు. గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని, ఆర్థిక ఇబ్బందులున్నా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నామని వెల్లడించారు సీఎం. రైతుల పట్ల తమ ప్రభుత్వానికి ఉండే చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రకృతి సేద్యంలో ఎవరు ముందుంటే వారిదే భవిష్యత్ అన్నారు సీఎం చంద్రబాబు. రైతుల అభివృద్ధి కోసం పంచసూత్రాలు తీసుకొచ్చామని, వాటిని అమలు చేస్తే రైతుల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని తెలిపారు. తాను రైతు బిడ్డనేనని, తన నాన్నకు వ్యవసాయంలో సహాయం చేసేవాడినని చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి. పాత పద్ధతిలోనే వ్యవసాయం చేస్తామంటే రైతుకు ఇబ్బందులు వస్తాయని పేర్కొన్నారు. విధ్వంసమైన రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే నాడు పొత్తు పెట్టుకున్నామని తెలిపారు చంద్రబాబు. డబుల్ ఇంజన్ సర్కారు వల్ల రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా జరుగుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్ ను కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని, ప్రతి ఎకరాకు నీళ్లివ్వాలనేదే తన సంకల్పమని తెలిపారు ముఖ్యమంత్రి. $46,85,838 మంది అన్నదాతలకి 14,000 చొప్పున ఈ కూటమి ప్రభుత్వం మీ అకౌంట్లో జమ చేశాం. ఇంకొక 6,000 మూడో విడతలో వేస్తాం. మన రాష్ట్రంలో మీరు చూస్తే ఆర్థిక విధ్వంసం జరిగింది, అభివృద్ధి ఆగిపోయింది, వెసులుబాటు లేని పరిస్థితి. చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఏమాత్రం ఆలస్యం చేయకుండా 2 విడతలు కలిపి 6,310 కోట్ల రూపాయలు అన్నదాతకి ఇచ్చాం, మీ అకౌంట్లో జమ చేశాం. ఇది మా చిత్తశుద్ధి అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 46,85,838 మంది అన్నదాతలకి